అందరికీ నమస్కారం. ఈరోజు మరో అద్భుతమైన సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఆ ఉదయం నిద్రలేచిన క్షణం మొదలుకొని రాత్రి పక్కపై వాలే వరకు మనం నిరంతరం ఒకే ఒక లక్ష్యం కోసం పరుగుతీస్తుంటాం. అదేంటంటే ఆనందం. అవును. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడితే ఆనందం వస్తుందనుకుంటాం. లేదా కోరుకున్న వస్తువులు కొనుక్కుంటే ఆనందం వస్తుందనుకుంటాం. కరెక్ట్. లేదా కనీసం రోజువారీ జీవితంలో మనకి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేసుకున్నప్పుడు కూడా ఒక రకమైన ఆనందాన్ని ఫీల్ అవుతాం. నిజమే. కానీ మనం నిరంతరం వెతుకుతున్న ఈ తాత్కాలిక ఆనందానికి, అసలైన శాశ్వతమైన స్థితికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందన్న విషయం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు మన విశ్లేషణ ప్రధాన లక్ష్యం ఆ డిఫరెన్స్ని లోతుగా అర్థం చేసుకోవడమే. ఎగ్జాక్ట్లీ. దీనికోసం మనం 07 పరమగురు బ్రహ్మానంద అనే ఒక అత్యంత లోతైన ఆధ్యాత్మిక పత్రంలోండి సేకరించిన కీలక విషయాలను విశ్లేషించబోతున్నాం. ముఖ్యంగా మనం సాధారణంగా అనుకునే ఆనందం మరియు అత్యున్నతమైన బ్రహ్మానందం మధ్యున్న ఆ సన్నని గీతను గ్రహించడం, అలాగే ఆశ్చర్యకరంగా ఏమీ చేయకుండా ఉండటం ద్వారా ఆ అత్యుత్తమ స్థితికి ఎలా చేరుకోవచ్చో అన్వేషించడమే ఈ చర్చ వెనుకున్న ప్రధాన ఉద్దేశం. అవునండి. ముందుగా దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు మనం నిత్యం వెతికే ఆనందానికి, ఈ పత్రం చెబుతున్న బ్రహ్మానందానికి ఉన్న ఆ భేదమేమిటి? దైనందిన జీవితంలో మనం అనుభవించే ఆనందాన్ని ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే మనం చాలా సూక్ష్మంగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉందండి. మనం దైనందిన జీవితంలో పొందే ఆనందం వెనుక ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది. ఒక రీజన్ ఉంటుందంటారు. ఖచ్చితంగా. ఇందాక మనం ప్రస్తావించినట్లుగా ఒక సమస్య ఎదురైనప్పుడు దానితో పోరాడి దాన్ని పరిష్కరించుకుని సాధించినప్పుడు కలిగే ఒక తాత్కాలిక భావన అది. అంటే ఆ నిర్దిష్టమైన సమస్య తీరడం లేదా ఆ కోరిక నెరవేరడం అనేది ఆ ఆనందానికి మూల కారణం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన తాత్వికత ఏమిటంటే, కారణం ఆధారంగా పుట్టిన ఏ ఆనందమైనా సరే ఆ కారణం మాయమైపోగానే ఆనందం కూడా ఆవిరైపోతుంది. అంటే అది శాశ్వతం కాదు. కాదు. కానీ ఈ పత్రం వివరిస్తున్న బ్రహ్మానందం అనేది దానికి పూర్తి భిన్నమైనది. ఇది అకారణంగా పొందే స్థితి. అకారణంగా అంటే ఎలాంటి కారణం లేకుండానే వస్తుందా? అవును. దీనికి ఎలాంటి బాహ్య కారణాలు, వస్తువులు లేదా వ్యక్తుల అవసరమేమాత్రం లేదు. కేవలం మన అస్తిత్వం ద్వారానే, నిశ్చలంగా ఉండటం ద్వారానే పొందే ఒక అత్యున్నతమైన, శాశ్వతమైన స్థితి అది. ఈ కారణం అకారణం అనే విశ్లేషణ వింటుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. కారణముంటే ఆనందం, ఎలాంటి కారణం లేకపోయినా లోపల సహజంగా రగులుతున్న ప్రశాంతతే బ్రహ్మానందమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ బ్రహ్మానందాన్ని ఎలా పట్టుకోవాలన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే మనమెప్పుడూ బాహ్య ప్రపంచంలోనే కదా వెతుకుతుంటాం. అవును. అది మనిషి సహజ ప్రవృత్తి. దేనికోసమైనా బయట పరుగెత్తడమే, దానికోసం శ్రమించడమే మనకు తెలిసిన ఏకైక మార్గం కదా. మన విద్యావ్యవస్థ కానీ, సమాజం కానీ మనకు నేర్పిందిదే. బాహ్య ప్రపంచంలో విజయం సాధిస్తేనే లోపల ప్రశాంతత దొరుకుతుందని మనం బలంగా నమ్ముతాం. ఖచ్చితంగా చెప్పారు. ఆనందం కోసం బయట వెతకడం అలవాటైపోయింది. కానీ బ్రహ్మానందం కావాలంటే మాత్రం ప్రయాణ దిశను పూర్తిగా మార్చుకోవాలి. మనం అంతర్ముఖులు కావాలి. అంతర్ముఖులు అంటే మన లోపలికి మనం ప్రయాణించాలంటారు. అవును. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన మూలపత్రం వేదాల గురించిన ఒక అద్భుతమైన ఉదాహరణను ప్రస్తావించింది. ప్రాచీన గ్రంథాలు మనిషి ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని వేదాలను ప్రధానంగా 2 భాగాలుగా విభజించాయని అందులో చెప్పారు. అవే పూర్వమీమాంస మరియు ఉత్తరమీమాంస. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ విభజన వింటుంటే మనం దైనందిన జీవితంలో చేసే పనులన్నీ దాదాపు ముందు దశలోనే ఇమిడిపోతాయనిపిస్తోంది. ఉదయం లేచినప్పటినుండి రాత్రి వరకు ఏదో ఒక కోరిక తీర్చుకోవడానికి లేదా ఫైనాన్షియల్ సెక్యూరిటీని వెతుక్కోవడానికి మనం చేసే పరుగంతా బహుశా అందులో భాగమే అనుకుంటాను. పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూద్దాం. పూర్వమీమాంస అనేది పూర్తిగా కర్మకాండకు సంబంధించినది. అంటే పూజలు, వ్రతాలు లాంటివా? అవి కూడా. మనిషి బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని, భద్రతను పొందడానికి చేసే పూజలు, యజ్ఞాలు, దానాలు అన్నీ ఇందులోకి వస్తాయి. మనిషి తన కోరికలను తీర్చుకోడానికి, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోడానికి బయట ప్రపంచంలో చేసే నిరంతర ప్రయాణమిది. మోడర్న్ డేలో చూసుకుంటే మనం చేసే ఉద్యోగాలు, సంపాదించే సంపద, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా అందులోకే వస్తాయా? అగిపోకూడదు. ఆ బాహ్య కర్మల ద్వారా కొంత పరిణితి చెందిన తరువాత
భౌతికమైన విజయాలు శాశ్వతమైన శాంతిని ఇవ్వలేవని గ్రహించిన తరువాత అక్కడ్నుండి ఉత్తర మీమాంస వైపు అడుగులేయాలి. అంటే రెండవ దశ మన ప్రయాణానికి ముగింపు లాంటిదనమాట. ఇంతకీ ఆ ఉత్తరమీమాంస వశలో అసలు ఏముంటుంది? ఉత్తర మీమాంస అనేది జ్ఞానకాండ. ఇక్కడే అసలైన మలుపుంటుంది. ఇక్కడ మనిషి బయట ప్రపంచం వైపు చేసే పరుగును పూర్తిగా ఆపివేసి తన లోపలికి తాను ప్రయాణించడం మొదలుపెడతాడు. తన అసలైన స్వరూపమేంటి, తానెవరు అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇక్కడే మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వేదాలు కూడా ముందుగా మనిషిని బాహ్య కర్మల ద్వారా సన్నద్ధం చేసి ఆ అనుభవాల ద్వారా పరిపక్వత సాధించాక ఆ తరువాత లోపలికి ప్రయాణించమని ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాయి. ముందు ఆరుబయట ఆడుకుని అలసిపోయిన పిల్లాడు తిరిగి ఇంటికి చేరుకున్నట్లుగా. అద్భుతమైన పోలిక. బాహ్య ప్రపంచపు అనుభవాల తర్వాత మనిషి తన అంతరంగానికి చేరుకోవాలన్నదే దీని సారాంశం. అవును. ఈ పరిణామ క్రమం గురించి వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ప్రాచీన గ్రంథాలు మనిషిని ఒకేసారి గమ్యానికి చేర్చకుండా దశలవారీగా ఎలా మల్చాలో చెప్పాయన్నమాట. అయితే ఈ లోపలికి చేసే ప్రయాణంలో అసలు మనం ఏం చెయ్యాలి? ఇక్కడే అసలైన పాయింట్ వస్తుంది. అదే, నేనీ పత్రం చదువుతున్నప్పుడు నాకు ఒక్కసారిగా ఒక ఆహా మూమెంట్ లాంటిది ఎదురైంది. అది నా ఆలోచనా విధానాన్నే ప్రశ్నించేలా చేసింది. అందులో ఏముందంటే, ఏదో చేస్తే కలిగేది ఆనందం, ఏమీ చేయకుండా ఊరికే ఉంటే కలిగేది బ్రహ్మానందం. అవును, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. అసలు ఈ వాక్యం ఎంత విప్లవాత్మకమైనదో కదా. ఎందుకంటే మనం పుట్టినప్పటినుండి ఖాళీగా ఉండకూడదు, నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని మనకు గట్టిగా నూరిపోయబడింది. అలాంటిది ఏమీ చేయకుండా ఉండటమనేది ఎలా సాధ్యం? అసలు దీని అంతరార్థమేమిటి? ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన భావనే. ఎందుకంటే శతాబ్దాలుగా మనం కర్మకు, అంటే నిరంతరం ఏదో ఒకటి చేయడానికి బానిసలైపోయాం. పనులు చెయ్యకపోతే మనకు విలువ లేదనే ఒక భ్రమలో బతుకుతున్నాం కదా. ఖచ్చితంగా. బద్ధకంగా పడుకోవడం లేదా బాధ్యతల నుండి పాయిపోవడం అని ఏమాత్రం కాదు. ఇది శారీరకమైన నిష్క్రియాపరత్వం కాదు. ఇదొక అంతర్గత అంగీకారం. అంతర్గత అంగీకారం అంటే? దీనికి మనం విశ్వాసం అనే ఒక బలమైన అంశాన్ని జోడించాలి. మన మూలపత్రం దీని గురించి వివరిస్తూ శివ ఆజ్ఞ లేనిదే చీమకైనా కుట్టదు అనే ప్రాచీన నానుడిని గుర్తుచేసింది. ఓహో, అంటే దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉందనే యాక్సెప్ట్ చేయడమే కదా దీని ఉద్దేశం? అక్షరాలా అదే. ఎప్పుడైతే మనిషికి ఈ సృష్టి పట్ల, దైవం పట్ల లేదా ప్రకృతి గమనం పట్ల సంపూర్ణమైన నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్ని ప్రతిఘటించడం మానేసి మనస్ఫూర్తిగా అంగీకరించడం మొదలుపెడతాడు. ఈ క్షణం అనివార్యం అని అంగీకరించడం అన్నమాట. అవును. ఇప్పుడు ఏమి జరుగుతోందో అది అలాగే జరగాల్సి ఉంది అని గుర్తించడమే ఆ అసలైన అంగీకారం. ఈ క్షణంలో మన చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా సరే వాటితో పోరాడకుండా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించినప్పుడే మనిషి ఏమీ చెయ్యకుండా, ఎలాంటి మానసిక ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉండగలడు. అంటే మనం ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలనే పరుగుల నుండి బయటపడి పరిస్థితులను తమ మానాన వాటిని వదిలేయడం అన్నమాట. దీని ద్వారానే లోపల నిశ్చలత్వం వస్తుందని అందమవుతోంది. కరెక్ట్. అందుకే యోగి వేమన తన పద్యాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఊరకు ఉండుటయ్యా ఉత్తమ యోగం అని. వావ్, ఎంత సింపుల్గా చెప్పారో కదా. అవును. ఊరికే ఉండటమే అంటే మనసులో ఎలాంటి ఆలోచనల అలజడి లేకుండా, దేనిని మార్చాలనే కోరిక లేకుండా సాక్షిగా మిగిలిపోవడమే అన్నిటికంటే గొప్ప యోగమని ఆయన ఆనాడే స్పష్టం చేశారు. అద్భుతం. అలాగే ఈ పత్రంలో అకర్మయైవ మోక్షః అనే సంస్కృత సూక్తిని కూడా ఉదాహరణగా ఇచ్చారు. అంటే మానసికంగా ఏ కర్మ చెయ్యకపోవడమే, అంతర్గతంగా ఏమీ చెయ్యని ప్రశాంత స్థితిలో నిలిచి ఉండటమే అసలైన మోక్షం అని దీని అర్థం. అకర్మయైవ మోక్షః వినడానికి చాలా బాగుంది. కానీ వాస్తవ జీవితానికొచ్చేసరికి మనందరికీ ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతుంది. అదే మన మనసు. అవును. మన మనసు ఎప్పుడూ ఒకచోట నిలకడగా ఉండదు కదా. నిరంతరం పరుగెడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనల అలజడికి గురవుతూనే ఉంటుంది. నిజమే. ఈరోజు దైనందిన జీవితంలో చూసుకుంటే ప్రొఫెషనల్ టెన్షన్స్, కుటుంబ వ్యవహారాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రేపటి గురించిన భయాలు, ఇలా మనసులో నిరంతరం ఒక పెద్ద తుఫాను చెలరేగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఏమీ చేయకుండా ఉండటమనేది ఆచరణలో ఎంతవరకు సాధ్యం?
అది నిజంగా ఒక ఛాలెంజే. మన మూలపత్రం కూడా ఈ మనసు స్వభావం గురించి చెబుతూ ఇది అంత సులభంగా దారికి రాదని, ఇది స్థిమితమవడానికి రోజుల నుండి కొన్ని జన్మల వరకు కూడా పట్టొచ్చనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అవును, అది పచ్చి నిజం. మనస్సును నిగ్రహించడమనేది గాలిని పట్టి బంధించడం లాంటిదని ఊరికే అనలేదు. కరెక్ట్. అయితే ఈ మనస్సు ఎందుకు అంతగా అల్లకల్లోలమవుతోంది, ఆ అలజడిని ఎలా శాంతింపచేయాలి అనేదానికి మన మూలపత్రంలో ఒక అత్యంత అద్భుతమైన ఉదాహరణ ఉందండి. ఈ సమగ్ర విశ్లేషణలోనే అందర్నీ ఆలోచింపచేసే ఉదాహరణ ఇది. చెప్పండి, అదేంటో వినాలని ఆసక్తిగా ఉంది. ఒకసారి అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న, అత్యంత స్వచ్ఛమైన నీటికుంటను ఊహించుకోండి. ఒక క్లియర్గా ఉండే నీటి కుంట, ఓకే? ఆ నీరు ఎంత నిశ్చలంగా ఉంటుందంటే పైనుండి చూస్తే నీటి అడుగు భాగాన ఉన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న రాళ్ళు అన్నీ చాలా స్పష్టంగా స్ఫటికంలా కనిపిస్తుంటాయి. అది మనసు యొక్క సహజమైన, కల్మషం లేని ప్రశాంతమైన స్థితి. అంటే మనం పుట్టినప్పుడు లేదా ఇలాంటి ఆలోచనలు లేనప్పుడు మన మనసు ఆ స్వచ్ఛమైన నీటికుంటలాగా ఉంటుందన్నమాట. అవును. ఇప్పుడు ఆ నీటికుంటలో అకస్మాత్తుగా ఒక పెద్ద రాయి పడింది అనుకుందాం. ఆ రాయి పడటమనేది మన జీవితంలో ఎదురయ్యే ఒక సడన్ సమస్య లాంటిది అనుకుంటే, అప్పుడు ఆ కుంటలో జరిగే పరిణామాలు మన మనసులో జరిగే అలజడికి అద్దం పడతాయన్నమాట. మీరు సరిగ్గా గ్రహించారు. ఆ నీటికుంటలో ఒక పెద్ద రాయి వచ్చి పడగానే ఏమవుతుంది? అడుగున అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న బురదంతా కదిలిపోయి ఒక్కసారిగా పైకొస్తుంది. అంటే నీరంతా మురిగ్గా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పటివరకు అద్దంలా ఉన్న నీరంతా క్షణాల్లో గందరగోళంగా మారుతుంది. ఇప్పుడు పైనుండి చూస్తే అడుగుభాగం ఏమాత్రం కనిపించదు. ఈ రాయి అనేది మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒక అనుకోని సమస్య, ఒక చెడువార్త కావచ్చు. ఆ రాయి పడగానే మనసు అనే నీటికుంట అల్లకల్లోలమైపోతుంది. కరెక్ట్. ఇక్కడే మనిషి సహజమైన స్వభావం బయటపడుతుంది కదా. ఆ నీరు మురికిగా మారగానే దాన్ని ఎలాగైనా శుభ్రం చేయాలని మనం వెంటనే చేతులు పెట్టి ఆ నీటిని కలపడం మొదలుపెడతాం. అవును, చాలామంది చేసేదదే. అంటే మనకొక సమస్య రాగానే వెంటనే దాని గురించి విపరీతంగా ఆలోచించి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని మనసును మరింత ఒత్తిడికి గురిచేస్తాం. ఖచ్చితంగా. కాని అలా నీటిలో చేతులు పెట్టి కలపడం వల్ల అసలేమవుతుంది? ఉన్న మురికి ఇంకా ఎక్కువవుతోంది కదా. నీరు మరింత అల్లకల్లోలమవుతుంది తప్ప ఏమాత్రం శుభ్రపడదు. మనం దాన్ని బాగు చేయడానికి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ బురద మరింతగా పైకొస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఆ నీరు మళ్లీ తన పూర్వపు స్వచ్ఛమైన స్థితికి రావాలంటే ఏం చేయాలి? దానికున్న ఒకే ఒక్క మార్గం ఏమీ చేయకుండా దానిని కాసేపు అలా దాని మానాన దాన్ని వదిలేయడం. ఓ, అలా విడిచిపెడితే ఎటువంటి ప్రయత్నం లేకుండానే దానంతటా అదే ఆ మట్టంతా నెమ్మదిగా కిందకు చేరి నీరు మళ్లీ స్వచ్ఛంగా మారుతుంది. దీనంతటి సారాంశమేమిటంటే మన మనస్సు కూడా అచ్చం ఆ నీటి కుంటలాంటిదే. మనస్సులో ఏదైనా ఒక సమస్య పడి అలజడిగా ఉన్నప్పుడు దానిని కట్టడి చేయాలని, బలవంతంగా దారిలోకి తేవాలని మనం గట్టిగా ప్రయత్నిస్తే ఆ మానసిక అలజడి మరింత తీవ్రమవుతుంది. అవును, మనల్ని మనం ఇంకా ఎక్కువగా కంగారు పెట్టుకుంటాం, విపరీతమైన స్ట్రెస్కు లోనవుతాం. ఇక్కడ సమస్యను వదిలేయడం లేదా మనస్సును దాని మానాన దాన్ని కాసేపు విడిచిపెట్టడమే అసలైన పరిష్కారమని ఈ ఉదాహరణ ఎంతో అద్భుతంగా నిరూపిస్తోంది. నిజంగా ఇది మన దైనందిన జీవితానికి భలే కనెక్ట్ అవుతోందండి. నిజమే. అలజడిగా ఉన్న మనస్సును కంట్రోల్ చేయడానికి చేసే ఏ పోరాటమైనా దాన్ని మరింత అలకల్లోలం చేస్తుంది. ఆలోచనలతో పోరాటమంటే బురద నీటిని చేతుల్తో క్లీన్ చేయాలనుకోవడమే. వావ్! అందుకే ఏమీ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం. మనస్సులో వచ్చే ఆలోచనలను అడ్డుకోకుండా కేవలం సాక్షిగా ఉండిపోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ బురద దానంతట అదే కిందకు చేరిపోతుంది. ఇదంతా వినడానికి ఎంతో బాగుంది, కానీ ఇక్కడ నాకొక పెద్ద డౌటొస్తుంది. ఈ దైనందిన జీవితంలో నిరంతరం ఏదో ఒకటి చెయ్యడానికి అలవాటు పడిన మనం ఈ ఏమీ చెయ్యకుండా ఉండే విద్యను ఎలా నేర్చుకోవాలి? అది చాలా వ్యాలిడ్ క్వెశ్చన్. అవును, ఎందుకంటే ఇది మనం ఏ పుస్తకం చదివో లేదా ఎవరో చెప్పింది విన్నో స్వంతంగా నేర్చుకునేంత ఈజీ కాదు కదా. మనసును అలా వదిలేయడం ప్రాక్టికల్గా చాలా కష్టం. మీ సందేహం 100% కరెక్ట్ అండి. ఇది సులభంగా అలవడే విద్య కాదు. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ తన ఉనికిని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. ఏమీ చెయ్యని స్థితిని అది మరణంతో సమానంగా భావిస్తుంది. దీనికి నిరంతర సాధన ఎంతో అవసరం. మరి ఈ సాఫరీ ఎలా చేయాలి?
అందుకే మన మూలపత్రంలో ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సాధన చేయడానికి సరైన మార్గదర్శకత్వం వహించడానికి ఒక పరమగురువు సహాయం చాలా చాలా అవసరమని చెప్పారు. అంటే స్వయంగా మనకు మనం ఈ స్థితికి చేరుకోవడం అసాధ్యమంటారా? గురువు పాత్ర అంత కీలకమా? అవును. ఎందుకంటే మన మనసు ఎప్పటికప్పుడు మనల్ని మోసం చేయడానికి చూస్తుంది. మనం ఏమీ చేయకుండా ఉన్నామని భ్రమపడుతూనే లోపల ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాం. దారి తప్పినప్పుడు సరిదిద్దడానికి ఒక గురువు తప్పనిసరి. గురువు ఒక అద్దంలాంటి వారన్నమాట. కరెక్ట్. మనమెక్కడ తప్పు చేస్తున్నామో మనకు స్పష్టంగా చూపిస్తారు. గురువు సహాయంతో ఆ సాధనలు నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటే ఆ మనస్సు అనే నీటి కుంట నెమ్మది నెమ్మదిగా పూర్తిగా స్థిరమైన స్థితికి చేరుకుంటుంది. బ్యూటిఫుల్! మనస్సు పూర్తిగా స్థిరపడిన, ఆలోచనలు లేని స్థితే బ్రహ్మానందం. పత్రంలో చాలా గొప్పగా చెప్పారు. బ్రహ్మానందం మరియు సమాధి స్థితి ఈ రెండూ వేరువేరు కాదు, రెండూ ఒక్కటే అని. సమాధి స్థితి అంటే మనసు సంపూర్ణంగా నిశ్చలమైన స్థితి. సమాధి స్థితిలో జీవించడం అంటేనే బ్రహ్మానందంగా జీవించడం. అదే మానవ జీవితపు అత్యున్నత శిఖరం. ఎగ్జాక్ట్లీ. నిజమే. ఈ సమగ్ర విశ్లేషణ ద్వారా మనం బ్రహ్మానందం గురించి ఎన్నో లోతైన విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఒక అంతులేని రేసులో పరిగెడుతున్నారు కదా. అవును. హసల్ కల్చర్ అంటారు కదా దాన్ని. కరెక్ట్. ప్రతి నిమిషం ఏదో ఒకటి చేస్తూ ఉండటం, ఏమాత్రం ఖాళీగా ఉన్నా ఒక రకమైన గిల్టీగా ఫీల్ అవ్వడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ నిజమైన ప్రశాంతత కోసం మన మనస్సును దాని మానాన దాన్ని వదిలేయడం ఎంత ముఖ్యమో ఈరోజు మనకు స్పష్టమైంది. ఖచ్చితంగా. ఏ బాహ్య కర్మ చేయకపోవడం, ఎలాంటి కారణం లేకుండా ప్రశాంతంగా సాక్షిగా ఉండటమే మనం వెతుకుతున్న అసలైన బ్రహ్మానందం. ఇదొక గొప్ప జీవిత సత్యం. అవునండి. ఈ మొత్తం చర్చను బట్టి నాకు మూలపత్రంలో లేని ఒక సరికొత్త ఆలోచింపజేసే ప్రశ్న మదిలో మెదులుతోంది. అదేంటో చెప్పండి. ఈ రోజుల్లో ప్రొడక్టివిటీ పేరుతో ప్రతి నిమిషాన్ని వాడుకోవాలనే ఆరాటంతో మనం ప్రతిక్షణం మన మెదడును స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాతో నింపేస్తున్నాం కదా. అవును. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది. కరెక్ట్. ఇలా నిరంతరం సమాచారాన్ని మెదడులోకి చొప్పించడం అనేది మన మనస్సు అనే ఆ స్వచ్ఛమైన నీటి కుంటలో మనమే ఉద్దేశపూర్వకంగా వేసుకుంటున్న ఒక పెద్ద రాయి లాంటిదేమో కదా. వావ్! నిజంగా ఆలోచించాల్సిన పాయింట్ ఇది. అవును. మన మనస్సు ఎప్పటికీ స్వచ్ఛంగా మారకుండా, స్థిమిత పడకుండా మనమే మన చేతులతో అడ్డుపడుతున్నామా? దీని బట్టి చూస్తే బహుశా ఈ ఆధునిక జీవితంలో అత్యంత విలువైన నైపుణ్యం ఏదైనా ఉందంటే అది రోజులో కొంత సమయం షెడ్యూల్ చేయబడిన శూన్యం కోసం కేటాయించడమేనేమో. షెడ్యూల్ నథింగ్నెస్ అద్భుతమైన పదం. అవును. అంటే కనీసం రోజులో కొంతసేపైనా కావాలని, ఏ పని చెయ్యకుండా, ఏ స్క్రీన్ వైపు చూడకుండా నిశ్చలంగా మనతో మనం గడపడం. ఈ ఆలోచన గురించి ఒకసారి తీవ్రంగా మథనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమే. బహుశా మన మనస్సు స్వచ్ఛంగా ఉండకపోవడానికి మనమే ప్రధాన కారణమని ఒప్పుకోవటం కొంచెం కష్టమే. కాని అది ముమ్మాటికి నిజం. మన చేతులతో మనమే మన మనసులోకి రాళ్లు విసురుకుంటున్నామా అన్న ప్రశ్న నిజంగా కళ్ళు తెరిపిస్తోంది. అవునండి. ఆ ప్రణాళికాబద్ధమైన శూన్యం లేదా ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయకుండా గడిపే సమయమనే భావన నాకెంతో నచ్చింది. నిరంతర కోలాహలం మధ్యలో రోజులో కొంత సమయం పాటు ఏమీ చేయకుండా కూర్చోవటమనేది మన మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. బ్రహ్మానందం వెనుకున్న ఇంతటి లోతైన తత్వాన్ని, ఏమీ చేయకపోవటంలో ఉన్న అద్భుతాన్ని చాలా సులభంగా విశ్లేషించినందుకు ఎంతో సంతోషం. ధన్యవాదాలు. ఈ సమగ్ర విశ్లేషణ దైనందిన జీవితాన్ని చూసే దృక్పథాన్ని ఎంతో కొంత మారుస్తుందని ఆశిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన, ఆలోచింపజేసే విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.